శంకరాచార్యుల వారు ఒక అష్టకాన్ని చేశారు. అదే జగన్నాథాష్టకం. నిజానికి జగన్నాథుడు ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే. శంకరాచార్యుల వారు ఎవరో కాదు, సాక్షాత్ పరమశివుడే. శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప అంటారు. శంభుమూర్తి అయినటువంటి పరమశివుడే ఈ భూమి మీద శంకరాచార్యుల వారిగా అవతరించి ప్రవర్తించి చూపించాడు. అటువంటి శివస్వరూపమైనటువంటి శంకరాచార్యుల వారు సాక్షాత్ కృష్ణస్వరూపమైనటువంటి జగన్నాథస్వామి వారి అష్టకాన్ని చేశారు. ఇందులో శివకేశవుల మధ్య ఏ భేదాన్ని ప్రదర్శించలేదు. విశేషించి మీరు జాగ్రత్తగా గమనిస్తే అసలు నిజానికి కృష్ణ పరమాత్మ యొక్క ప్రతిజ్ఞని నెరవేర్చడానికి ముందు పరిగెత్తిన వాడు ఎవరంటే శివుడు. ఎందుకనంటే శివుడు విష్ణువు అని రెండు ఉండవు కాబట్టి. భగవద్గీతలో భగవానుని యొక్క ప్రతిజ్ఞ ఏమిటి? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని. ఎప్పుడెప్పుడు అధర్మం పెచ్చుపీరిపోతుందో అప్పుడప్పుడు అధర్మాన్ని త్రుంచడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి నేను అవతారాన్ని స్వీకరిస్తానని చెప్పాడు. కలియుగంలో కలిపురుషుని యొక్క ఉద్ధతి చేత రాక్షసులు చేసేటటువంటి దమనకాండ ఎట్లా ఉంటుందో, పాపకృత్యములు ఎలా ఉంటాయో అటువంటి పాపకృత్యములు పెచ్చు మీరి జరుగుతున్నప్పుడు కలిపురుషుడు మనుష్యుల యొక్క మనస్సుల యందు స్థానం రూఢం చేసుకుని కూర్చుని వాళ్ళ భావాలని ప్రచోదనం చేసి పాపకార్యములు చేయిస్తున్నప్పుడు భగవంతుడు ఆయుధాలు పట్టుకుని వచ్చి సంహరించడం మొదలు పెడితే ఎన్ని కోట్ల మంది మనుష్యులను తెగటార్చాలి? అన్ని జీవులలోకి గొప్ప ప్రాణి ఎవరు అంటే మనుష్యుడు. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు. అసలు జన్మలలో నరజన్మ లభించడం అంత కష్టం. ఎందుచేత అంటే నరజన్మ ద్వారానే మనిషి మోక్షమును పొందగలడు, పుణ్యకార్యములు చేసి దేవతా పదవులు పొందగలడు. నాకు శాస్త్రం అక్కర్లేదు, గురువు అక్కర్లేదు అని శ్రద్ధ విడిచిపెట్టి పాపకార్యములు ఆచరించి మళ్ళీ తిరియక్కుగా కొన్ని కోట్ల జన్మలు వెళ్ళిపోగలడు. 3 మార్గములలో వెళ్ళగలిగిన శక్తి ఉన్నవాడు మనుష్య ప్రాణి ఒక్కడే. అందుకే మనుష్య జన్మ లభించడం అంత కష్టం. అటువంటి మనుష్య జన్మ లభించిన తరువాత కలియుగంలో కలిపురుషుని యొక్క ప్రచోదనం చేత పాపకార్యములు ఆచరించడంలో ఉత్సాహం పొందేటటువంటి మనుష్యులందరినీ కూడా మీరు పాపం చేస్తున్నారని భగవంతుడు తెగటార్చడం మొదలుపెట్టాడు అనుకోండి. ఎవరు మిగులుతారు? అప్పుడు ఇంత గొప్ప మనుష్య ప్రాణికి సద్గతులు ఎట్లా కలుగుతాయి? అందుకే మనిషిని సంహరించడం కాదు, మనిషి మనసులో కూర్చుని ఉన్నటువంటి కలిపురుషుణ్ణి తరిమి కొట్టాలి. కలిపురుషుణ్ణి తరిమి కొట్టాలి అంటే భక్తి ప్రబోధం చెయ్యాలి, శాస్త్రము యొక్క ప్రమాణమును నిలబెట్టాలి. అందుకే పార్వతీ పరమేశ్వర సమాగమ స్వరూపమై ఆదిశక్తి స్వరూపిడి అయినటువంటి పార్వతీదేవి శక్తి స్వరూపం కాబట్టి సమస్త కదలికలకు ఆమె ఆధారం. పార్వతీదేవి స్వరూపంగా యావత్ భారతదేశం పాదచారి అయి నిరంతరం పర్యటించారు. 32 సంవత్సరాల వయస్సులో అన్ని స్తోత్రాలు రచన చేశారు, ప్రస్థానత్రయానికి భాష్యం ఇచ్చారు, ఎన్నో చోట్ల కుంభాభిషేకాలు చేశారు. తేజస్సు పెరిగిపోయి ప్రజలు దర్శించలేకపోతున్నటువంటి దేవతామూర్తుల యొక్క తేజస్సుని తగ్గించేటటువంటి ప్రయత్నం చేశారు. శంకరాచార్యుల వారు చెయ్యనటువంటి ప్రయోగం లేదు, శంకరాచార్యుల వారు సాధించినటువంటి విజయం లేదు. యథార్థం చెప్పాలి అంటే శంకరాచార్యుల వారి అవతారం లేకపోతే, వేదము ప్రమాణముగా నిలబడకపోయి ఉంటే ఇవాళ మనం చేసుకుంటున్న శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి, మహాశివరాత్రి ఇట్లాంటి తిథులు చేసుకునే అవకాశం కూడా లేదు. వేదము యొక్క ప్రమాణమే తిరస్కరింపబడిన నాడు, వేదము యొక్క ప్రమాణమే పోయిన నాడు ఇక వైదికమైన కార్యములు ఎట్లా నిలబడతాయి? ఆ రోజులలో వేద ప్రమాణాన్ని నిలబెట్టి అందరి యందు శ్రద్ధ పెంచి వేదో నిత్యమధీయతాం తడిదితం కర్మస్వనుష్ఠీయతాం అని ప్రబోధం చేసి ప్రతిరోజు వేదమును చదువుకోండి, వేదమును ప్రమాణంగా స్వీకరించి తద్వారా అందరూ కూడా వైదిక కర్మలు చెయ్యండి అని చెప్పి ప్రోత్సహించి. పిల్లలు పడుకున్నాక మీకు కూడా 1 గంట సమయం దొరుకుతుందా? అయితే ఈ కథ మీకోసమే.
రాత్రి 11 గంటలకు పిల్లలను నిద్రపుచ్చి ఇంటి పనులన్నీ పూర్తయ్యాక ఫోన్ తీసుకునేదాన్ని. అప్పటి వరకు ఏం చేసేదాన్నో తెలుసా? సీరియల్స్, రీల్స్, అదే స్క్రోలింగ్. ఒకరోజు అనిపించింది, ఈ ఒక్క గంటను ఇంకేదైనా ఉపయోగకరమైన పనికి పెడితే ఎలా ఉంటుందా అని. మన ఇంటి పనులు మీ అందరికీ తెలుసు. ఉదయం 6 గంటలకు మొదలై రాత్రి 10 నుంచి 11 గంటల వరకు కొనసాగుతూనే ఉంటాయి. వంట, పాత్రలు, పిల్లలు, శుభ్రత, అంతులేని పని. కానీ అందరూ పడుకున్నాక మనకోసం ఒక గంటైనా దొరుకుతుంది కదా. ఆ సమయంలో నేను కూడా రీల్స్, సీరియల్స్ చూసేదాన్ని. ఒకరోజు నా స్నేహితురాలు, నువ్వు ప్రతిరోజూ 1 గంట ఫోన్ వాడుతున్నావు కదా, సీఖో యాప్ డౌన్లోడ్ చేసుకుని అదే సమయంలో ఏదైనా కొత్త విషయం నేర్చుకో, తర్వాత సంపాదించే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పింది. స్వీకరించి తద్వారా అందరూ కూడా వైదిక కర్మలు చెయ్యండి అని చెప్పి ప్రోత్సహించి ధర్మానుష్ఠానం చేయించినటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారు మనుష్యుల యొక్క మనసులలో ఉన్నటువంటి కలిపురుషుణ్ణి తరిమికొట్టారు. అంటే నిజానికి కృష్ణ భగవానుడు భగవద్గీతలో చేసినటువంటి శపథం ఏదుందో అది ఈ కలియుగంలో కత్తి పట్టుకుని, ధనస్సు పట్టుకుని, బాణములు పట్టుకుని సంహార ప్రక్రియ ద్వారా సాధించడం చేత కావడం చాలా కష్టమైనప్పుడు పరమశివుడు శంకరాచార్యుల వారిగా వచ్చి గంగానదియే మన ఇంటి ముందుకొచ్చినట్టు ఆయనే సన్యాసాశ్రమ స్వీకారం చేసి ఆసేతు హిమాచల పర్యంతం పర్యటించి ప్రతి వారికి కూడా ధర్మ ప్రబోధం చేసి కాలంలో ఎంత కాలమైనప్పటికీ కూడా చిరిగిపోనటువంటి, తరిగిపోనటువంటి గొప్ప ఆర్ష వాంగ్మయాన్ని సంపదగా మనకు అందించి ఆయన ధర్మ ప్రమాణాన్ని, వేద ప్రమాణాన్ని నిలబెట్టి ఉద్ధరించారు. కాబట్టి విష్ణువు చేసిన ప్రతిజ్ఞ నెరవేరడానికి కారకులు ఎవరయ్యారు అంటే శివుడయ్యాడు. కారణమేమి అంటే విష్ణు ఒకడు, శివుడు ఒకడు అనుకోండి. విష్ణువు చేసిన ప్రతిజ్ఞ విష్ణువు నెరవేర్చుకుంటాడు, నాకెందుకని శివుడు కూర్చోవాలి. అలా 2 పదార్థములు ఉండే అవకాశం లేదు. ఒకే పదార్థం శివుడిగా, విష్ణువుగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరీ ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు మల్లికార్జున సుప్రభాతంలో. ఆ ఉన్న ఒక్క పరమాత్మయే అనేక రూపములలో ప్రకాశిస్తూ ఉంటాడు. అటువంటి శంకరాచార్యుల వారు ఎప్పుడూ కూడా పరబ్రహ్మమునందు భేదభావాన్ని పాటించలేదు, ప్రచారం చెయ్యలేదు. ఉన్నది ఒక్కటే పరబ్రహ్మమన్న శాస్త్రీయమైన సిద్ధాంతమునకు కట్టుబడిన మహాపురుషులు శంకర భగవత్పాదులు. అటువంటి శంకర భగవత్పాదులు శివుడి మీద స్తోత్రాలు చేశారు. అదే పరబ్రహ్మమును పరదేవతగా కీర్తించారు. అదే పరబ్రహ్మాన్ని విష్ణు స్వరూపంగా కీర్తించారు. యథార్థంగా చెప్పాలి అంటే శంకరాచార్యుల వారు సన్యాసాశ్రమ స్వీకారం చెయ్యక ముందే బ్రహ్మచారిగా ఉన్నప్పుడే చేసిన మొట్టమొదటి స్తోత్రం మహాలక్ష్మిని ఉద్దేశించి చేసిన స్తోత్రం, కనకధారా స్తోత్రం చేశారు. అటువంటి శంకరాచార్యుల వారు ఎప్పుడైనా ఏదైనా ఒక విషయం మీద మాట్లాడారు అంటే అది సమగ్రంగా, పరిపూర్ణంగా, ఏ విధమైనటువంటి అయోమయానికి ఇక అవకాశం లేని రీతిలో ఉంటుంది. అటువంటి అద్భుతమైన జగద్గురువులు అవతారమైన శంకరాచార్యుల వారు మనందరికీ అందించినటువంటి గొప్ప అష్టకం జగన్నాథాష్టకం. ఈ జగన్నాథాష్టకం పురుషోత్తమ పురి అంటారు. ఇవాళ మనం పూరి పూరి అంటున్నాం, అసలు అది పురుషోత్తమ పురి. పురుషోత్తమ అన్న శబ్దం సాధారణంగా పరబ్రహ్మం విష్ణువుగా ప్రకాశిస్తున్నప్పుడు అన్వయం అవుతుంది. పురుషోత్తమ పురి అంటే శ్రీమన్నారాయణుడి యొక్క వైభవము ప్రకాశించేటటువంటి పట్టణం. అటువంటి పురుషోత్తమ పురి యందు వెలసి ఉన్నటువంటి జగన్నాథస్వామి వారి మీద చేసినటువంటి అష్టకమే జగన్నాథాష్టకం. జగన్నాథుడు అన్న పేరుకి అర్థం ఏమిటంటే జగత్తుకంతటికీ నాథుడు. జగత్ అంటే జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోయేదేదో దానిని అంతటినీ జగత్ అని పిలుస్తారు. చూడండి, ఓ కొబ్బరి చెట్టు ఉంది, ఇత పూర్వం ఉండదు. ఏదో ఒక 2-3 సంవత్సరాల క్రితం ఆ కొబ్బరి మొక్క పుడుతుంది. ఆ తర్వాత అది పెరిగి పెద్దదై చెట్టు అవుతుంది, కొన్నాళ్ళు ఉంటుంది. ఆ తర్వాత ఆ కొబ్బరి చెట్టు నశించిపోతుంది. వచ్చి వెళ్ళిపోయే స్వభావమే తప్ప శాశ్వతముగా ఉండనిదేదో దానిని జగత్ అని పిలుస్తారు.
ఆ జగత్తుకి ఆధారమైన వాడెవరో ఆయన పరబ్రహ్మము. పరబ్రహ్మము లేకుండా జగత్తు ఉండదు, జగత్తు లేకపోయినా పరబ్రహ్మం ఉంటుంది. బంగారము లేకుండా ఆభరణములు ఉండవు, ఆభరణములు చేయించుకోకపోయినా బంగారం మాత్రం ముద్దగా ఉంటుంది. పరబ్రహ్మము లేకుండా జగత్తు ఉండదు, కానీ జగత్తు లేకుండా పరబ్రహ్మము ఉంటుంది. అందుకే భాగవతంలో లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబుకు పెంచీకటి కావల యవ్వండే కాకృతి వెలుగు అతనిని సేవింతున్నంటారు. అటువంటి పరబ్రహ్మమే ఈ జగత్తుకంతటికీ నాథుడు, ఆయనే జగన్నాథుడు. అటువంటి జగన్నాథుడు వీరెవ్వరో కాదు, సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మయే. ద్వాపర యుగంలో అవతార పరిసమాప్తి చేసినప్పటికీ కలియుగంలో అదే కృష్ణ భగవానుడు జగన్నాథ స్వరూపంగా ప్రకాశిస్తున్నాడు లోకంలో. ఆ విషయాన్ని నిష్కర్షగా నిర్ద్వందంగా జగన్నాథాష్టకము అన్న పేరుతో జగన్నాథుడు ఎవరో కాదు శ్రీకృష్ణ భగవానుడే అని విస్పష్టంగా ప్రకటన చేసి చెప్పినటువంటి అష్టకం జగన్నాథాష్టకం. మనకి ఈ జగత్తునంతటినీ పరిపాలన చేయడం కోసం ఈ భూమికంతటికీ పూజా మందిరం లాంటిది కాబట్టి భారతదేశంలో 4 చెరగులా కూడా విష్ణు భగవానుడి యొక్క క్షేత్రములు ఉంటాయి. మీరు గమనిస్తే తూర్పున జగన్నాథుడు వనచరో భక్త్యావతంసాయకే అంటారు. అంత ప్రేమ ఎక్కడ ఉంటుందో దాన్ని భగవానుడు స్వీకరిస్తాడు. అందుకే జగన్నాథస్వామి వారి విషయంలో కూడా కలియుగంలో ఇదే నిరూపణమైంది. నాకు కావలసినది ఏది అంటే ఆర్తి, నాకు కావలసింది ఏది అంటే నా మీద ప్రేమ. నా మీద అంత ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ నేను పరిమితులు అన్న మాటకి కట్టుబడకుండా ప్రవేశిస్తాను. ప్రవేశించి అనుగ్రహిస్తానని చెప్పడానికి జగన్నాథస్వామిగా ఆవిర్భవించాడు. ఆవిర్భవించడానికి కొత్తగా వచ్చినవాడు కాదు, ఆ కృష్ణ పరమాత్మయే లోకంలో జగన్నాథుడిగా ప్రకటనమయ్యాడు. నిజానికి కృష్ణ పరమాత్మ యొక్క అవతారాన్ని పరిపూర్ణ అవతారం అంటారు. అంటే అన్ని అవతారముల యొక్క తేజస్సు ఎందులోకి వెళ్ళిపోతుందో దాన్ని పరిపూర్ణ అవతారం అంటారు. వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అంటారు. అన్ని అవతారముల యొక్క తేజస్సు ఏ అవతారంలోకి వెళ్ళిపోయిందో దాన్ని పరిపూర్ణ అవతారం అంటారు. పరిపూర్ణావతారం కృష్ణ భగవానుడి యొక్క అవతారం. అటువంటి పరిపూర్ణావతారమైన కృష్ణావతారము యొక్క కొనసాగింపే యథార్థానికి జగన్నాథస్వామి అవతారం. అయితే అసలు నిజానికి జగన్నాథుడు ప్రకటనమైనది, పూజలు స్వీకరించినది ఎవరి దగ్గర అంటే ఆయన యందు అంత మిక్కిలి ప్రేమ భక్తి కలిగిన వాళ్ళకి ముందు ప్రకాశించాడు. ఒకానొకప్పుడు మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షితమాంసశేష కబళం నవ్యోపహారాయతే భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే అంటారు. అంత ప్రేమ ఎక్కడ ఉంటుందో దాన్ని భగవానుడు స్వీకరిస్తాడు. అందుకే జగన్నాథస్వామి వారి విషయంలో కూడా కలియుగంలో ఇదే నిరూపణమైంది. నాకు కావలసినది ఏది అంటే ఆర్తి, నాకు కావలసింది ఏది అంటే నా మీద ప్రేమ. నా మీద అంత ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ నేను పరిమితులు అన్న మాటకి కట్టుబడకుండా ప్రవేశిస్తాను. ప్రవేశించి అనుగ్రహిస్తానని చెప్పడానికి జగన్నాథస్వామిగా ఆవిర్భవించాడు. ఆవిర్భవించడానికి కొత్తగా వచ్చినవాడు కాదు, ఆ కృష్ణ పరమాత్మయే లోకంలో జగన్నాథుడిగా ప్రకటనమయ్యాడు. నిజానికి కృష్ణ పరమాత్మ యొక్క అవతారాన్ని పరిపూర్ణ అవతారం అంటారు. అంటే అన్ని అవతారముల యొక్క తేజస్సు ఎందులోకి వెళ్ళిపోతుందో దాన్ని పరిపూర్ణ అవతారం అంటారు. వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అంటారు.
అన్ని అవతారముల యొక్క తేజస్సు ఏ అవతారంలోకి వెళ్ళిపోయిందో దాన్ని పరిపూర్ణ అవతారం అంటారు. పరిపూర్ణావతారం కృష్ణ భగవానుడి యొక్క అవతారం. అటువంటి పరిపూర్ణావతారమైన కృష్ణావతారము యొక్క కొనసాగింపే యథార్థానికి జగన్నాథస్వామి అవతారం. అయితే అసలు నిజానికి జగన్నాథుడు ప్రకటనమైనది, పూజలు స్వీకరించినది ఎవరి దగ్గర అంటే ఆయన యందు అంత మిక్కిలి ప్రేమ భక్తి కలిగిన వాళ్ళకి ముందు ప్రకాశించాడు. ఒకానొకప్పుడు విశ్వావసు అని ఒక శబరనాయకుడు ఉండేవాడు. అంటే అరణ్యములలో తిరిగి ఆ అరణ్యములలో ఉండేటటువంటి కార్యకలాపముల మీద ఆధారపడి జీవనం సాగించేటటువంటి అమాయకులైనటువంటి వ్యక్తుల యొక్క సమూహం. దానికి నాయకుడు ఉండేవాడు. ఆయన పేరు విశ్వావసు. ఆ విశ్వావసుది విశేష భక్తి. భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రేమ. ప్రేమ ఎప్పుడు ఏం కోరుతుంది అంటే వారు తినాలి, వారు తాగాలి, వారి కాళ్ళు పట్టాలి, వారు సంతోషంగా ఉండాలి, వాళ్ళని చూడాలి. మీకు ప్రేమ బాగా ఉందనుకోండి, మీరు చూడకుండా ఉండలేరు. అందుకే శుద్ధమైన ప్రేమ ఎక్కడుంటుందో అది కేవలము ఒక అవసరం తీరడాన్ని కాదు కోరేది, మనిషిని కోరుతుంది. అది మీరు చూడండి, చంటి పిల్ల ఉందనుకోండి, యువతల మేడ మీద మేనత్త ఆ పిల్లని ఎత్తుకుని ఏదో గోరు ముద్దలు పెడుతోంది అనుకోండి, వాడు తినకుండా అమ్మ కావాలని ఏడుస్తున్నాడు. ఎదురుగుండా ఉన్న మేడ మీద అమ్మ పేరంటానికి వెళ్ళింది. అదిగోరా మీ అమ్మ అక్కడే ఉంది, పేరంటంలో ఉంది, పిలిస్తే పలుకుతుంది అమ్మ అని, ఏడవకో అన్నం తిను అంది అత్త. వాడు తినడం, వాడు ఆ అమ్మ కావాలంటాడు. వాడికి అన్నం కాదు కావలసింది, అంత ఆకలిస్తున్నా వాడికి ఏం కావాలంటే అమ్మని చూడాలి, అమ్మ ఎత్తుకోవాలి, అమ్మ స్పర్శ తగలాలి, అమ్మ పెట్టిన అన్నం వాడు తినాలి. వీడి ఏడుపు తట్టుకోలేక అమ్మ పరిగెత్తుకొస్తుంది. ఎందుకురా అంత ఏడుస్తున్నామని పిల్లాడిని ఎత్తుకుంటుంది. వెంటనే వాడు ఏడుపు మానేసి 4 విక్కిళ్ళు విక్కేసి అప్పుడు అమ్మ పెట్టిన గోరుముద్దలు పెద్ద పెద్ద నవ్వులు నవ్వుతూ తినేస్తాడు. అంటే ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ ఆకలి తీరడానికి అన్నం అదిగో అమ్మ అంటే అమ్మని చూడడం కుదరదు. ఆ వయస్సులో పరిపూర్ణమైన ప్రేమ తప్ప ఇంకొకటి ఉండదు ఆ పసితనంలో. బట్ అమ్మని కోరుకుంటాడు, అమ్మని చూడాలి, అమ్మ ముట్టుకోవాలి, అమ్మ ఎత్తుకోవాలి, అప్పుడే నేను తింటానంటాడు. భగవంతుడికి కావలసినది ఆ పసితనం, ఆ ప్రేమ. ఆ ప్రేమ ఎక్కడుంటుందో అక్కడ పెట్టకుండా ఉండలేరు. నేను పెట్టాలి, నువ్వు తినాలి, నేను నీ కాళ్ళు ఒత్తాలి, నేను నీ సేవ చెయ్యాలి, నేను నీ పాదాల మీద పువ్వులు వెయ్యాలి, నాకు నా కొడుకు కనపడినట్టు, నా తల్లి కనపడినట్టు, నా తండ్రి కనపడినట్టు, నా కుటుంబ సభ్యులు కనపడినట్టు నువ్వు నాకు కనపడాలి అని ఆర్తి చెందిన వాళ్ళు ఉంటారే, వాళ్ళు ఎవరన్నది భగవంతుడికి అనవసరం. వాడు చదువుకున్నవాడా, డబ్బున్నవాడా, విద్వాంసుడా, ఇవన్నీ ఈశ్వరుడు చూడడు. వటుర్వా గేహీవా యతిరపి జటీవా తదితరో నరోవా యక్కశ్చిద్ భవతు భవ కింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతేః తదీయస్త్వం శంభో భవసి భవ భారంచ వహసి. అది ఎవరు ఈశ్వరుడికి అక్కర్లేదు. నరుడా, దేవత, పర్వతమా, పురుగా, పక్ష, ఇవన్నీ ఆయన చూడడం. భద్రాచలం పర్వతం అయితేనే సాక్షాత్కరించాడు. ఏనుగు, పాము, సాలెపురుగు ఆయన్ని ఆరాధించే భక్తితో. అవి జంతువులని ఆయన చూడలేదు, వాటిని ఐక్యం చేసుకున్నాడు. ఏ వేదంబు పఠించే లూత భుజగం శాస్త్రములు సూచే, అవన్నీ ఆయన చూస్తాడా? అవన్నీ చూడడు. ఆయనకి కావలసింది కేవలం భక్తి. అందుకే ఆయన మొట్టమొదట శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతార కొనసాగింపుగా, ఎందుకనంటే శంకర భగవత్పాదులు సాక్షాత్తు కృష్ణుడే జగన్నాథుడని నిర్ధారించి మాట్లాడారు కనుక, అవతారము యొక్క కొనసాగింపుగా మొట్టమొదట ప్రకటనమైనది ఎవరికి అంటే ఒక శబర అధిపతి అయినటువంటి విశ్వావసు అనబడేటటువంటి వ్యక్తికి ఆయన దర్శనమిచ్చాడు. ఎంత జాగ్రత్తగా చూసుకున్నాడంటే అసలు ఎవరికంటా పడకుండా తీసుకెళ్ళి ఎక్కడో ఒక పర్వత గుహలో ఒక సెలయేటి దగ్గర
నీలమాధవుడు అన్న పేరుతో ఉన్నటువంటి ఆ భగవత్ స్వరూపాన్ని పరమపదిలంగా దాచుకున్నాడు. మీరు చూడండి, లోకంలో అన్నిటికన్నా అపూర్వమైనది ఏది ఉంటుందో దాన్ని జాగ్రత్తగా దాస్తారు. మనం ఇంట్లో అన్నిటికన్నా ఇది చాలా విలువైనది అన్నది ఏది ఉంటుందో దాన్నే తీసుకెళ్ళి చాలా చాలా జాగ్రత్తగా దాచుకుంటాం. ఇది అంత విలువైనది ఏం కాదు అనుకున్నది ఏది ఉంటుందో దాన్ని వీధిలో కూడా వదిలేస్తాం. ఎందుకనంటే దాని మీద అంత లక్ష్యం ఉండదు. చాలా విలువైనది అనుకోండి, మెడలో వేసుకున్నటువంటి 4 పేర్లు ఉన్నటువంటి బంగారు గొలుసు అనుకోండి, దాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తారు. ఆ వీధిలోకి వెళ్ళగానే ఇంట్లోకి వెళ్ళి జాగ్రత్తగా ఎక్కడో ఒక చిన్న భరిణిలో పెట్టి, భరిణి తీసుకెళ్ళి ఇంకొక చోట పెట్టి దాన్ని తలుపులేసి తాళాలేసి ఇంత అల్లరి చేస్తే తప్ప ధైర్యం ఉండదు. మళ్ళీ ఆ తాళాలు ఒకసారి లాగి చూసుకుంటారు. అంటే అత్యంత విలువైన వస్తువేదో దానిని అంత జాగ్రత్తగా ఉంచుకుంటారు. ఆయన అంత జాగ్రత్తగా చూసుకున్నది ఎవరిని అంటే నీలమాధవుణ్ణి చూసుకున్నాడు. ఎక్కడో ఒక పర్వత గుహలో ఆయనని ఉంచుకుని ఆయనకి పూజ చేస్తూ, ఆయనకి నైవేద్యం పెడుతూ, ఆయన సేవ చేస్తూ, నాకింతకన్నా ఏం కావాలి, ఈయన నలుగురికి తెలిసిపోతే, ఈయన ఇక్కడున్నాడని తెలిస్తే, అందరూ ఆయన్ని చూడడానికి వచ్చేస్తే ఈయనకి ఊపిరాడుతుందో ఆడదో, ఈయన ఎంత క్లేశపడిపోతాడో, అంతమంది వచ్చేస్తే అంతమంది గాలి, అంతమంది మించి వచ్చేటటువంటి సూక్ష్మక్రిములు అన్నీ స్వామి కోమలమైన శరీరానికి తగిలితే ఎక్కడ సొక్కిపోతాడో అని బెంగ పెట్టేసుకుని ఎవరికీ కనపడకుండా చిట్ట చివరికి తనకి అత్యంత ముఖ్యులైన అంతేవాసులకు కూడా ఆయన అక్కడ ఉన్నాడని తెలియకుండా జాగ్రత్త పడి అత్యంత ప్రధానులైన వాళ్లతో మాత్రమే ఆ గుహలోకి వెళ్ళి ఆ నీలమాధవ సేవ చేస్తుండేవాడు. ఆయన ప్రేమ చూశాడు భగవంతుడు. ఇది కదా ప్రేమ అంటే. నేనెవరిని? జగద్రక్షకుణ్ణి, జగన్నాథుణ్ణి, జగత్తునంతటినీ నేను కాపాడగలను. ఈయనేమనుకుంటున్నాడు? నన్ను ఈయన కాపాడగలను అనుకుంటున్నాడు. నాకు ఎక్కడైనా ఇబ్బంది వస్తుందేమో, రాకుండా నేను కాపాడుకోవాలని ఈయన తాపత్రయపడుతున్నాడు. ఎంత మధుర భక్తి! కృష్ణావతారంలో పూతనా సంహారం జరిగిపోయిన తర్వాత పూతన శరీరం మీద కృష్ణుడు ఆడుకుంటుంటే కృష్ణుడికి ఏ ఆపద వచ్చిందో అని గోపికలు వచ్చి దృష్టి తీసినట్టు ఎక్కడ నీలమాధవుడికి ఇబ్బంది వస్తుందో అని ఆ శబరప్రభు అయినటువంటి ఆ విశ్వావసు అంత జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండేవాడు. అదే సమయంలో మాళవ దేశాన్ని అంతటినీ కూడా పరిపాలిస్తున్నటువంటి భూపతి ఇంద్రజుమ్నుడు. ఇంద్రజుమ్నుడు అన్న ప్రభువు విశాల హృదయం కలిగినవాడు, చాలా భక్తి కలిగినవాడు. కానీ ఆయనకి కూడా మనసులో భగవంతుణ్ణి సాకారంగా కరచరణాదులతో కదులుతుండగా చూడాలని కోరిక. ఆయనది ఉత్తమమైన కోరికే. కానీ నేను చూడలేకపోయాను. అలా చూసిన వారు ఎవరైనా ఉన్నారా? నిజంగా అలా చూసిన వారు ఎవరైనా ఉంటే వారు ఎంత ధన్యాత్ములో, ఎంత ప్రేమాస్పదులో భగవంతుని యందు. ఎంత ప్రేమ లేకపోతే భగవంతుడు వాళ్ళకి కనపడ్డాడు? కనపడి ఊరుకుంటాడా? వాళ్ళ సేవలు స్వీకరించి ఉంటాడు. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు నిజానికి సత్కరింపబడవలసిన వాళ్ళు, వాళ్ళని నేను సత్కరించాలి అని భగవంతుణ్ణి ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఎవరైనా రాజ్యమునందు ఉన్నారా? ఉంటే సత్కరిస్తానని ప్రకటన చేశాడు. ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆయనకి తనివి తీరలేదు. ఎవరో ఉంటారు, ఉండకపోవడం ఉండదు. ఇంతమంది ప్రజలలో పరమ భాగవతోత్తముడైన వాడు, భగవంతుని సేవిస్తున్నవాడు, భగవంతుని ప్రత్యక్షంగా రోజు చూస్తున్నవాడు ఒకడు ఉంటాడు. ఆయనెవరో నాకు తెలియాలి. ఆయనెవరో నాకు తెలిస్తే నేను ఆయన పాదములు పట్టుకుంటే ఆయన నాకు భగవంతుడిని కూడా చూపించగలడు. ఎందుకంటే ఆయన మాట భగవంతుడు వింటాడు కాబట్టి అటువంటి వ్యక్తి ఎవరో పట్టుకొని తీసుకొచ్చి నా చేత సత్కారము పొందేటట్టు, ఆయన దర్శనము ద్వారా నేను భగవద్ దర్శనం పొందేటట్టు నాకు నువ్వు ఉపకారం చేసి పెట్టమని తన దగ్గర ఉన్నటువంటి మంత్రి, చాలా చతురుడు, తెలివైనవాడు, బాగా చదువుకున్నటువంటి వాడు, మంత్రాంగము తెలిసి ఉన్నటువంటి వాడు, బుద్ధి కుశలత కలిగిన వాడు, మేధావి, విద్యాపతి అనబడేటటువంటి మంత్రిని పిలిచి ఆ కర్తవ్యాన్ని అప్పచెప్పాడు.
రాజ్యం అంతటా మారువేషంలో తిరుగుతున్నాడు. నిజంగా అలా భగవంతుణ్ణి దర్శనం చేసినవాడు, ఏదో ఒకసారి దర్శనం చేశాను అయిపోయింది అని ఊరుకోరు కదా. నిజంగా అంత ప్రేమ ఉన్నవాడు నిరంతర దర్శనాన్ని కోరుతాడు. నిరంతర దర్శనాన్ని కోరినవాడు చూస్తూ ఊరుకోడు కదా, భగవంతుణ్ణి సేవిస్తాడు. అట్లా ఉన్నవాడు ఎవరు అని ఆయన అనుషంగికంగా ఇవన్నీ ఆలోచన చేసి అటువంటి ప్రదేశం కానీ అట్లా సేవిస్తున్నవాడు కానీ ఎవరైనా ఉన్నాడా అని వెతుకుతున్నాడు. వెతకగా 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 ఆయనకి విశ్వావసు యొక్క ఉనికి తెలిసింది. ఆయన ఎక్కడో ఒక పర్వత గుహలో నీలమాధవుడన్న పేరుతో సాక్షాత్ పరిపూర్ణావతారమైన కృష్ణుణ్ణి జగన్నాథుడిగా సేవిస్తున్నట్ట. కాబట్టి నేను ఆయన్ని పట్టుకోవాలని వెళ్ళాడు. ఎంతో ప్రేమతో ఎంతో భక్తితో నేను మంత్రిని అని చెప్పకుండా సామాన్యమైనటువంటి వ్యక్తిలా ఆయన దగ్గర చేరి ఆయన సహృదయాన్ని సంపాదించుకున్నాడు. కానీ ఆయన వెళ్ళేవాడు పర్వత గుహకి, నీలమాధవుణ్ణి సేవించేవాడు, తిరిగి వచ్చేవాడు విశ్వావసు. ఎంత ప్రేమ సంపాదించుకున్నా విద్యాపతిని మాత్రం ఎప్పుడూ తనతో రమ్మని పిలవలేదు. ఎందుకు పిలవలేదంటే దానికి ఒక్కటే కారణం, ఆ ప్రేమ అట్లాంటిది. ఏమో ఎవరిని నమ్మి నేను మోసపోయినా పర్వాలేదు, కానీ నా స్వామికి ఆపద రాకూడదు. వీళ్ళందరినీ తీసుకెళ్తే ఎంత ఇబ్బంది పెడతారో, ఏం కోరికలు కోరుతారో, ఆయనకి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో, నువ్వు ఇలా అందరినీ తీసుకొస్తున్నావు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నేను ఇక్కడ ఉండలేనయ్యా అని వెళ్ళిపోతే స్వామి దక్కకుండా పోతాడు. అందుకని చెప్పి నేను ఎవరినీ తీసుకెళ్ళను అని ఆయన ఎవరినీ తీసుకెళ్లేవాడు కాదు. అది స్వార్థం కాదు, స్వామికి అసౌకర్యం కలగకూడదనేటటువంటి ఒక పిచ్చి ప్రేమ. అంతటి ప్రేమైకమూర్తి ఆ విశ్వావసు. ఎట్లా విశ్వావసు దగ్గర ఒక అధికారం సంపాదించుకోవాలి, నాకు ఎట్లాగైనా నువ్వు పూజ చేసే ఆ నీలమాధవుడి దర్శనం నాకు చేయించు అని నేను అడగాలంటే అడగడానికి కావలసినంత చొరవ నేను నీకు చూపించలేనని విశ్వావసు అనలేనంత దగ్గరితనం ఏర్పడాలి. ఏం చెయ్యాలని ఆలోచించాడు. ఎటు విశ్వావసు దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయనకు ఒక కుమార్తె ఉంది లలిత అని, ఆమెని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు విశ్వావసుకి అల్లుడయ్యాడు. అల్లుడై చాలా కాలం విశ్వావసు దగ్గర ఉండి, మామయ్య గారు మీరు ప్రతిరోజు కూడా పర్వత గుహకి వెళ్ళి భగవంతుణ్ణి సేవించి వస్తూ ఉంటారని నాకు నా భార్య ద్వారా తెలిసింది, నన్ను ఒక్కసారి తీసుకెళ్ళి భగవంతుని యొక్క దర్శనం చేయించండి అని అడిగాడు. కూతురు కాపరం, అల్లుడు ఎంతటి విశ్వావసైనా, పైగా ప్రవర్తన చేత చాలా మంచివాడు, ఏమీ కోరికలు కోరేవాడిలా కనపట్టలేదు. తన కూతుర్ని వివాహం చేసుకున్నాడు, ఇంత నిస్వార్థంగా ఉంటున్నాడు, కాబట్టి తీసుకెడితే పర్వాలేదులే అని తీసుకెడతాను. కానీ నేను ఒకసారి తీసుకెళ్ళిన తరువాత నువ్వు అదే పనిగా వెళ్ళవని నాకేమిటి నమ్మకం? ఇవాళ నీకు ఏ అవసరం లేదు, నీకు మనసులో ఏ కోరిక లేదు, కానీ రేపు పుట్టదని నమ్మకం ఏమిటి? ఇవాళ కోరిక లేదు, రేపు కొడుకు పుట్టాలని కోరిక పుట్టచ్చు, ఓ కూతురు పుట్టాలని కోరిక పుట్టచ్చు, ఆ కొడుకు మహావిద్వాంసుడు కావాలని కోరిక పుట్టచ్చు. అప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళి అడిగితే నీకు ఇప్పుడైతే నీకేమిటి? నీ మనసులో ఏ కోరికలు లేవు, భగవద్ దర్శనం ఒకటే కావాలి. కాబట్టి నీకు ఒక్కసారే ఆ నీలమాధవ దర్శనం చేయిస్తాను. కానీ నువ్వు నేను కలిసి వెడుతున్నప్పుడు నీకు ఆ పర్వత గుహ జ్ఞాపకం లేకుండా చెయ్యడం కోసం నీ కళ్ళకి గంతలు కడతాను, నిన్ను నాతో తీసుకెడతాను, నువ్వు పర్వత గుహలో ఉన్నటువంటి నీలమాధవ దర్శనం చేసుకుని నాతో పాటు వెనక్కి వచ్చేద్దు. కానీ భగవద్ దర్శనం అవుతున్నప్పుడు కళ్ళకి ఉన్న బట్టలు విప్పుతానన్నాడు. అంటే మీరు ఆలోచన చెయ్యండి, భగవద్ దర్శనం అనేది భగవంతుడు ఇవ్వాలి. కానీ ఈయనకి ఎంత ప్రేమ అంటే భగవంతుడు అంటే నేను దర్శనం చేయిస్తాను, కానీ మళ్ళీ మళ్ళీ నువ్వు వెళ్ళడానికి అవకాశం లేకుండా నీ కళ్ళకి గంతలు కట్టేస్తానన్నాడు. అల్లుడైనా సరే, మంత్రిని తెలియదు, కళ్ళకి గుడ్డలు కట్టాడు, తీసుకెడుతున్నాడు. ఆ మంత్రి కోరిక ఏమిటి? తన ప్రభువుకి దర్శనం చేయించాలి, అందుకు వచ్చాడు, అందుకు ఇన్ని కష్టాలు పడుతున్నాడు. ఇప్పుడు దారి గుర్తుండకపోతే ప్రభువుకి ఎలా చేయిస్తాడు దర్శనం? తను కూతుర్ని పెళ్లి చేసుకుంటేనే మామగారు విశ్వావసు నీలమాధవ దర్శనం చేయించడానికి ఇంత పరీక్ష పెట్టాడు కదా, రాజుగారికి దర్శనం చేయిస్తాడా? చేయించాడు. తను చేయించాలి.
తను చేయించాలంటే తనకి దారి గుర్తుండాలి. నాకు దారి గుర్తుండాలి, నాకు కంటికి కట్టకండి బట్టలు అడ్డంగా అంటే అనుమానపడతాడు, అసలు తీసుకెళ్ళడు. అందుకని అలాగే మామయ్య గారు కళ్ళకు గంతలు కట్టండి అన్నాడు. మంత్రి బుద్ధి మంత్రిది. అంటే మంత్రి బుద్ధి అంటే ఏమిటంటే మేధస్సు, తెలివితేటలు ఉపయోగించి ప్రభు కార్యాన్ని తీర్చే ప్రయత్నం ఆయన చేశాడు. మంత్రి అంటేనే మంత్రాంగం, తెలివితేటలతో కూడుకున్న వ్యవహారం. కాబట్టి ఆయన ఏం చేశాడంటే మళ్ళీ దారి నేను ఎలా గుర్తుపెట్టుకోగలనని ఒక సంచి తీసుకుని దానికి చాలా సన్నటి కన్నం పెట్టి దాని నిండా ఆవాలు పోశాడు. పోసి నడువు కట్టుకున్నాడు. ఆవాలు కింద పడుతుంటే పెద్ద ఎవరికి తెలియదు, చాలా చిన్న ఉంటాయి. అందుకని నేను పర్వత గుహకి తీసుకెళ్లే వరకు సన్న కన్నంలోంచి ఆవాలు పడుతూనే ఉంటాయి. మా మామగారు నాకు ఆ దారి చూపించకపోవచ్చు, కానీ తర్వాత నేను ఆవాలు ఎటు పడ్డాయో ఆ దారి పట్టుకుని వెళ్ళి నీలమాధవ దర్శనం చేసుకోగలను అని ధైర్యం వహించి ఆవాలు మూట నడుముకి కట్టుకుని బయలుదేరి వెళ్ళాడు. పర్వత గుహని చేరుకున్నాడు, నీలమాధవ దర్శనం చేసుకున్నాడు. అక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి విశేషం చూశాడు. అది ఒక విగ్రహం కాదు, ఉన్నవాడు సాక్షాత్ భగవానుడే. సాక్షాత్ కృష్ణ భగవానుడే అక్కడ కూర్చుని ఉన్నాడనడానికి గుర్తేమిటంటే ఆయన దగ్గరకి ఎవరొచ్చారో వాళ్ళు ఆ రూపాన్నే పొందారు. ఎట్లా అంటే మనుష్య ప్రాణి అయితే ప్రారబ్ధం తీరాలి, తెలిసో తెలియకో అమాయకపు ప్రాణి ఏదైనా దరిదాపులలోకి వస్తే ఆయన పార్షద రూపాన్ని పొందుతుంది. అంటే సారూప్య స్థితి అంటారు, విష్ణు స్వరూపాన్ని పొందుతుంది. ఈ విద్యాపతి నీలమాధవుడికి నమస్కారం చేస్తూ మామగారితో కలిసి నిలబడి ఉండగా ఒక పక్షి ఒకటి గుహలోకి వచ్చింది. వచ్చి అక్కడ ఉన్న కోనేటిలో దాహంతో నీళ్లు తాగి అందులో రెక్కలు తడిపి టపటపా కొట్టుకుంది. దానికి అక్కడ నీలమాధవుడు ఉన్నాడు, భగవానుడు అని తెలుసుకునే అవకాశం లేదు, అంత బుద్ధి జ్ఞానం ఉండదు కదా. కానీ అది భగవత్ సన్నిధానానికి వచ్చింది. వచ్చిన కారణం చేత అది చతుర్భుజాలతోటి శంఖచక్ర గదా పద్మాలతోటి విష్ణు స్వరూపాన్ని పొంది వైకుంఠానికి వెళ్ళిపోయింది. ఆయన ఆశ్చర్యపోయాడు. కనుక ఇది విగ్రహం కాదు, ఈయన సాక్షాత్తు కృష్ణ పరమాత్మయే. ఇందులో ఏ విధమైనటువంటి శంకకి ఆస్కారం లేదు. ఈయన నిజంగా భాగ్యవంతుడు. ద్వాపరయుగం పూర్తయిపోయిన తర్వాత కృష్ణావతార పరిసమాప్తి అయిపోయిందని అనుకుంటున్నాం, కానీ కృష్ణ పరమాత్మ ఇక్కడ ఈ రూపంతో ఈయనని అనుగ్రహిస్తున్నాడు, పూజలు అందుకుంటున్నాడు. ఇది మా రాజుగారికి చెప్పి దర్శనానికి తీసుకురావాలి. ఎందుకంటే మా రాజుగారు అంత ఆర్తితో ఉన్నాడు, భగవద్ దర్శనం చెయ్యాలి, భాగవత దర్శనం చెయ్యాలని. ఇప్పుడు మా రాజుగారి 2 కోరికలు తీరుతాయి. ఈ విశ్వావసుని చూసి ఎంతో సంతోషించి సత్కరిస్తాడు. 2, భగవంతుని యొక్క దర్శనం చేసుకొని పరిపూర్ణమైన ఆనందాన్ని పొందుతాడు. కాబట్టి నేను వెళ్ళి మా రాజుగారిని తీసుకొస్తానని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏదో కొద్ది రోజులు ఉన్నాడు. ఈ ఆవాలు మొక్కలై మొలకలు ఎత్తాయి. ఆవాల మొక్కలైనా గుర్తుపట్టచ్చుగా. అందుకని వెళ్ళి రాజుని పిలుచుకొచ్చాడు, కబురు చేశాడు. రాజుగారు వచ్చారు. ఈ ఆవాల మొక్కలు ఆధారం చేసుకుని పర్వత గుహలోకి వెడుతుంటే విశ్వావసు కూడా ఇంతమంది వచ్చేశారు, రాజు వచ్చేశాడు, రాజపరివారం వచ్చేశారు, వీళ్ళందరూ నీలమాధవ దర్శనానికి వెళ్ళిపోతున్నారని బెంగటిల్లిపోతున్నాడు. వీళ్ళందరూ పర్వత గుహలోకి వెళ్ళారు. స్వామి అంతర్ధానం అయిపోయాడు. అంతర్ధానం అయిపోగానే విశ్వావసు భోరును దుఃఖించాడు. విద్యాపతి కూడా ఇది భక్తితో సాధించవలసిన కార్యమే తప్ప యుక్తితో సాధించేది కాదు. భగవంతుణ్ణి యుక్తితో పట్టుకోగలవా? ఎవరి భక్తి వారిది. అది ఆ భక్తి ఉన్నవారు 1,000,000 మంది అయినా ఈశ్వరుడు 1,000,000 మందిని అనుగ్రహిస్తాడు తప్ప ఒకరు ఒకరికి చేయించేది కాదు. ఒకనాడు విశ్వావసు నాకు చేయించాడంటే విశ్వావసు యొక్క అమాయకత్వానికి ఆయన భక్తికి కట్టుబడి నాకు దర్శనమిచ్చాడు. నేను అట్లా భక్తితో కన్నా రాజుగారి భక్తికి నేను ఉపకారం చేయాలి, మంత్రిగా ఇది నా కర్తవ్యం అన్న భావనతో నా మేధస్సును ఉపయోగించి ఆవాల గింజలవి వదిలిపెట్టి దారి కనుక్కుని, నిజానికి మరి చెప్పలేదుగా విశ్వావసుకి, నేను దారి కనిపెట్టే ఏర్పాటు చేస్తున్నానని చెప్పకుండా చేశాడు. ఇవి నా బుద్ధితో చేసినంత మాత్రాన భగవంతుడు దొరుకుతాడా? అది సాధ్యమా? అలా పట్టుకోగలమా ఈశ్వరుణ్ణి? తెలివికి తెలివి ఆయన,
సుమేధా మేధజో ధన్య సత్యమేధా ధరాధర. తెలివి అన్న మాట ఎక్కడుందో దానికి ఉనికి ఆయన. అటువంటి భగవంతుణ్ణి నేను పట్టుకోగలనా నా యుక్తి చేత? పట్టుకోలేకపోయాను. అందుకే రాజుగారికి దర్శనం ఇప్పించలేకపోయానని చాలా బాధపడ్డాడు. రాజుగారు కూడా చాలా బాధపడ్డారు. అయ్యయ్యో, నా వల్ల ఆ సేవింపబడుతున్న నీలమాధవుడు కూడా అదృశ్యం అయిపోయాడు. నేను ఒక భాగవతుడిని సత్కరించి ఉపకారం చేయకపోగా ఒక భాగవతుడు బాధపడ్డానికి కారణం అయ్యాను. ఇప్పుడు రాజుగారికి పరితాపం ఎక్కువైపోయింది. ఒకటి, భగవద్ దర్శనం చేయలేదు జీవితంలో. రెండు, ఒక అమాయకుడు అంత భక్తితో ఆరాధన చేస్తున్న భగవంతుణ్ణి దర్శనం చెయ్యడానికి ప్రయత్నించి అందులో మానవ సహజమైన మేధస్సు ఉన్నది కాబట్టి ఈశ్వరుణ్ణి దర్శించలేక ఆయన అంతర్ధానం అయిపోవడానికి కారణమైంది. ఆ మంత్రిని పంపింది నేనే కాబట్టి నాకు కూడా ఇందులో పాత్ర ఉందని ఆయన చాలా పశ్చాత్తాపం చెందాడు. చెంది ఆక్రోశించాడు భగవంతుడి కోసం. నా వల్ల ఇంత అపరాధం జరిగింది, నాకు దర్శనమివ్వవా, ఆ విశ్వావసును అనుగ్రహించవా, నువ్వు మళ్ళీ రావా, మాకు కనపడవా అని. అప్పుడు భగవానుడు స్వప్రమునందు సాక్షాత్కరించాడు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మా శ్లోకదీపం ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.